సరే ఇప్పుడు ఒక మనిషికి, ఒక పర్సన్‌కి ఎవరికైనా గూడా అప్పులు ఎక్కువై, తలకు మించిన భారం అయితే, ఆ సిట్యుయేషన్‌లో ఆ పర్సన్ ఏం చేయొచ్చు? ఇది చాలా మంచి ప్రశ్న అడిగారండి. జనరల్‌గా ఏంటంటే, చాలామంది ఇప్పుడు చూసుకుంటే కరోనా తర్వాత చాలామంది ఆర్థికంగా చితికిపోతున్నారు. అవును. తర్వాత ఆర్థిక అసమానతలు కూడా ఎక్కువైపోయాయి ఒకటి. రెండోది చాలామంది ఏంటంటే, అంటే వాళ్ళు ఉద్దేశపూర్వకంగా జరగకపోయినా, ఈ హెచ్చుతగ్గులు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక 2, 3 కేసులు చేశాం. అవేంటంటే అతను స్టాక్ మార్కెట్‌లో పెట్టాడు అమౌంట్. ఈ స్టాక్ మార్కెట్ అనేది జూదం లాంటిది. హ్మ్. ఇప్పుడు ఇవాళ ఉన్న షేర్లు నైట్ నైట్ పడిపోతాయి. చెప్పలేము. అలాగే కొన్ని సందర్భాల్లో ఏమవుద్ది, కొన్ని బిజినెస్‌లు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి ఆఫ్ఘనిస్తాన్ వార్ వల్ల చాలామంది డ్రై ఫ్రూట్ సంబంధించిన ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ బిజినెస్ వాళ్ళు చాలామంది ఐపీ పెట్టేశారు. ఆఫ్ఘనిస్తాన్ వార్ వల్ల. ఎందుకు అంటే, ఇప్పుడు వీళ్ళు అక్కడ తాలిబాన్స్ వచ్చారు. కొత్త కొత్త వాళ్ళు అధికారంలోకి వచ్చారు. సో, ఇక్కడి నుంచి మనం డ్రై ఫ్రూట్స్ ఎగుమతి, దిగుమతి అక్కడి నుంచే చేసుకుంటాం మనం. మరి మరి మీకు తెలుసో లేదో చాలామందికి జీడిపప్పు గాని, కిస్మిస్‌లు గాని, బాదం పప్పు గాని, ఇవన్నీ కూడా మాక్సిమం అక్కడి నుంచే వస్తాయి మనకి. జీడిపప్పు కూడా మనకి పలాస ఉంది, అది వేరే విషయం. కానీ అక్కడి నుంచి కూడా వస్తాయి. కొంత అమెరికా నుంచి వస్తాయి బాదం పప్పులు. సరే ఏదైనా కానీ ఎక్కువ మన డ్రై ఫ్రూట్స్ వచ్చేది అక్కడి నుంచే, ఆఫ్ఘనిస్తాన్ నుంచి. సో, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినప్పుడు అక్కడ ఏమైందంటే, అక్కడ ఉన్న వాళ్ళతో బిజినెస్ వాళ్ళతో వీళ్ళు టైఅప్‌లు పెట్టుకుంటారు కదా! పెట్టుకున్నప్పుడు వీళ్ళు అమౌంట్ పంపిస్తుంటారు, వాళ్ళు ఇక్కడ పంపిస్తుంటారు అట్లా. సడెన్‌గా గవర్నమెంట్ చేంజ్ చేసేసరికి వ్యాపారస్తుల్లో అన్నీ ప్రాబ్లమ్ అయిపోయి, వీళ్ళకి రావాల్సినవి రాలేదు, అక్కడ ఇవ్వాల్సినవి లేవు. కానీ ఇక్కడ వీళ్ళు ఇండియాలో ఉంటారు కదా! ఈయన వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్‌లో అతన్ని అడగలేడు. సో, ఇతను ఇండియాలో ఉంటాడు. ఏమైంది, ఇండియా వాళ్ళు ఏం చేస్తారు, ఇతను అడుగుతారు, "నువ్వు మాకు మరి నీకు డబ్బులు ఇచ్చా కదా, మాకు సరుకు ఇవ్వు బాబు" అని చెప్పి. అట్లా దెబ్బతిన్నోళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే. అలాగే శారీ బిజినెస్ చేసినోళ్ళు ఉన్నోళ్ళు చాలామందిని చూసాం. రియల్ ఎస్టేట్ బిజినెస్‌లో కూడా దెబ్బతిన్నోళ్ళు చాలామందిని చూసాం. రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎట్లా ఉంటదంటే, వీళ్ళు నలుగురు కలిపి ఫ్రెండ్స్ కలిపి రూ. 1,00,00,000 ప్రాపర్టీ అనుకోండి, 25,00,000 ఇస్తారు. వీళ్ళ దగ్గర 25,00,000 ఉంటాయి. ఓకే. వీళ్ళేమనుకుంటారు, ఓకేనండి 25,00,000 ఉన్నాయి కదా, నెక్స్ట్ ఎవరికైనా అమ్మేసి అందులో కమిషన్ తీసుకుందాం అని చూస్తారు. అమ్మేవాడు ఎవరు రాదు. ఓకే. అంతా సడన్‌గా గవర్నమెంట్ ఏదో నిర్ణయాలు తీసుకుంటది. ఎందుకు, ఇప్పుడు మన కొత్త గవర్నమెంట్ వచ్చింది. హ్మ్. ఇంకా రియల్ ఎస్టేట్ ఇప్పుడు పడిపోయింది, మొత్తం పడిపోయింది. అలా రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టినోళ్ళు ఈరోజు చాలా మంది రోడ్డు మీదకి వచ్చున్నారు. ఓకే. అదే ఊనే ఎగ్జాంపుల్ చెప్తున్నా. అందరికి కాదు, ఎక్కువగా జరిగాయి అవన్నీ. హ్మ్. లేదు కొంతమంది ఏంటంటే పాపం తెలియకుండా రూ. 10 వడ్డీ తీసుకుంటారు. అది నేరం. నేను చాలా మంది చెప్తాను, దయచేసి అలా చట్టపరంగా తీసుకోవద్దు. మీరు చట్టపరంగా తీసుకోండి అంతే తప్ప రూ. 10 వడ్డీకి, రూ. 15 వడ్డీలు తీసుకొని అలా చేసిన కొంతమంది ఉన్నారు. కొంతమంది వేరే వాళ్ళకి షూరిటీ పెట్టి నిండా మునిగిలోనే ఉన్నారు పాపం. హ్మ్. నేను చూశాను అది. కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ మన ఫ్రెండే కదా అని చెప్పేసి అవును. షూరిటీ పెడితే ఆడు కట్టడు. 5,00,000, 10,00,000 నెత్తిన పడతాయి. అవును. పాపం అలా నిండా మునిగిలోనే ఉన్నారు. సో, ఇలాగా అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇవన్నీ కూడా. సో, అలా జరిగినప్పుడు మీరు ఏంటి అంటే, ఇన్సాల్వెన్స్ పిటిషన్ అనేది మీరు మామూలుగా లోకల్‌లో సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో కానీ, జిల్లా కోర్టులో కానీ దాఖలు చేసుకోవచ్చండి. అంటే దాని పరిధిని బట్టి జిల్లా కోర్టు మారిపోతుంటది. అప్పుడు ఏమవుతదంటే, నేనేమంటానంటే, ఇన్సాల్వెన్స్ పిటిషన్ అంటే ఐపీ అంటాం మనం. అంటే ఐపీ పెట్టేసాడురా అని అంటారు కదా! అది. అంటే ఐపీ పెట్టినంత మాత్రాన మీ డబ్బులు పోవు. అంటే కోర్టు వారు డిక్లేర్ చేయాలి. ఓకే. సో, ఈ లోపల ఏమవుతది, మీకు కొంత టైం వస్తది. కొంత టైం లభ్యమైతది. ఆ టైంలో మీరు ఎవరైతే మీ దగ్గర తీసుకున్నారో వాళ్ళకి మీరు డబ్బులు చెల్లించేస్తే బెటర్ అంటే నా అభిప్రాయం. అలాగే మీకు ప్రెషర్ కూడా అనేది ఉండదు ఒకటి. తర్వాత మీరేం చేస్తారంటే, ఐపీ పెట్టాలనుకున్నప్పుడు మీరు అనుభవజ్ఞ న్యాయవాదిని సంప్రదిస్తే వాళ్ళు చూసుకుంటారు మొత్తం ఒకటి. తర్వాత ఇంకొకటి, ఈ ఇన్సాల్వెన్స్ పిటిషన్ పెట్టినప్పుడు చాలా మందికి ఉంటది. అంటే ఐపీ పేరుతో చచ్చిపోయినట్టు లెక్క, ఐపీ పేరుతో ఆధార్ కార్డు పోద్ది, ఐపీ పేరుతో ఓటర్ ఐడీ కార్డు పోద్ది అని. అట్లా ఏమి ఉండదండి. ఐపీ పెట్టినంత మాత్రాన కాదు. అంటే ఐపీ పెట్టమంటే అప్లికేషన్ పెడతాం మనం కోర్టులో. హ్మ్. అది కోర్టు వారు ఇతను సాల్వెంట్ లేదా ఇన్సాల్వెంట్ అని ప్రకటించడానికి టైం పడుతుంది. ఓకేనండి. అప్పుడు అతను ఇన్సాల్వెంట్‌గా ప్రకటించారని కోర్టు వారు, అప్పుడు కొన్ని ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని పదవులు అనేవి ఉంటాయి. దానికి అతను అర్హుడు కాదు. అంతే తప్ప చనిపోయినట్టుగా చాలామంది బతికున్నా నువ్వు చచ్చిపోయిన శవంతో సమానమే అంటుంటారు వాళ్ళు. హ్మ్. అట్లా కాదు. అంటే చాలామంది హాఫ్ నాలెడ్జ్ అంటే లేమ్యాన్స్ నాలెడ్జ్ ఉండదు కాబట్టి. కాబట్టి మీకు ఏదైనా అప్పులు ఎక్కువైపోయి ఆర్థిక కష్టాలు ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా మీరు ఇన్సాల్వెన్స్ పిటిషన్ అనేది మీరు అనుభవజ్ఞ న్యాయవాది ద్వారా దాఖలు చేసుకోవచ్చు. సరే ఇప్పుడు ఒక పర్సన్‌కి షూరిటీగా అంటే మన ఫ్రెండ్ అనో లేకుంటే ఇంకో తెలిసిన పర్సన్ అనో షూరిటీగా మన సంతకం పెట్టినప్పుడు ఆ పెట్టించుకున్న పర్సన్ డబ్బులు కట్టకపోతే ఈ పెట్టిన పర్సన్ ఎలాంటి చర్యలు అంటే లీగల్‌గా ఎలాంటివైనా చర్యలు తీసుకోవచ్చా? యెస్. ఇప్పుడు ఉదాహరణ చెప్తానండి. ఏ అనే వ్యక్తి బికి మామూలుగా అతను సంతకం పెట్టాడు షూరిటీ. అవును. షూరిటీ పెట్టాడు. అయితే అతను బి అనే వ్యక్తి కట్టలేదు. కట్టకపోవడం ఆ డబ్బులు ఏ నెత్తిన పడ్డాయి. అవును. అతను కట్టాలి. సో, అప్పుడు ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి మీద క్లెయిమ్ చేసుకోవాలి. ఓకే. ఎందుకంటే బాబు నీ వల్ల నేను షూరిటీ పెట్టాను.
సో కాబట్టి నేను డబ్బులు నేను నా జేబులో పెట్టుకోవాల్సి వచ్చింది. కాబట్టి నేను కట్టిన డబ్బులు నువ్వు కడతావా లేదని చెప్పేసి క్లైమ్ ఒకటి మన పిటిషన్ ఉంటుంది. అది ఆ పిటిషన్ కోర్టులో ఫైల్ చేసుకొని ఇతని దగ్గర డబ్బులు వసూలు చేసుకోవాలి. ఓకే, అది అలా ఉంటుంది. కొన్ని సందర్భాలు అతను కూడా నేను కడతానని కూడా రాసిస్తారు. అలా కొన్ని జరిగినాయి, అలా రాసిస్తూ ఉంటారు. కొంతమంది మ్యూచువల్ గా పెట్టుకుంటారు. అంటే కొంతమందికి అవగాహన లేక నేను కడతాను అని అనుకోవచ్చు, బట్ అవగాహన ఉన్న పర్సన్ ఎలా లీగల్ గా ముందుకెళ్ళొచ్చు? ఎస్, ఇప్పుడు ఒక వ్యక్తికి మీరు షూరిటీ ఉన్నారండి, మామూలు నేను మీకు షూరిటీ ఉన్నాను అనుకోండి. ఉన్నప్పుడు ఏంటంటే మీ దగ్గర మీకు సంబంధిత ఆస్తిపాస్తులు ఉండాలి. ఒకటి ఎంతో కొంత ఆర్థికం ఉండాలి మీకు. అప్పుడు నేను మీ దగ్గర నుంచి ప్రామిసరీ నోట్ చెక్ అయితే రాయించుకుంటాను. అప్పుడు ఒకవేళ మీరు కట్టకపోతే నేను వేరే వాళ్ళకి నా మీద ఎలా క్లెయిమ్ చేసుకుంటారు. ఆ డబ్బులు నేను మీ దగ్గర పొందొచ్చు. అలాగే ఉంటది. సో కాబట్టి ఇది అంటే ఏంటంటే షూరిటీ అనేది కొద్దిగా చాలా జాగ్రత్తగా ఆలోచించి పెట్టాలండి. ఎట్లా పెడితే అట్లా పెడతానుకూడదు, మళ్ళీ మన ఎత్తున పడతాయి. అలా కొంచెం నిన్న మునిగిలో చాలా మందిని చూశాను. ఓకే, ఒక షూరిటీకి పెట్టిన పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ చనిపోతే ఇప్పుడు సంతకం పెట్టిన పర్సన్ పరిస్థితి ఏంటి అసలు? ఇప్పుడు అవునండి, వాళ్ళ వారసులు ఉంటారు కదా, వారసులు ఉంటారు, ప్లస్ వాళ్ళకి ఆయనకు సంబంధించిన ఆస్తిపాస్తులు ఉంటాయి కదా. ఇప్పుడు ఒకవేళ వాళ్ళ వారసులు మేము పెట్టాము మాకు సంబంధం లేదు, ఆస్తులు ఉంటాయి మాకు తెలియకుండా ఈ డబ్బులు తీసుకున్నారు దానికి మీరు సంతకం పెట్టారు అని వాళ్ళ వారసుల దగ్గర నుంచో లేకుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచో కొన్ని ఇలాంటి మాటలు వచ్చాయనుకో, అప్పుడు ఈ సంతకం పెట్టిన పర్సన్ ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? దాని మీద జడ్జిమెంట్ ఉందండి. ఏంటంటే చనిపోయిన వ్యక్తికి అప్పులు ఉన్నాయనుకోండి, ఆ అప్పులు అతను దేనికోసం తీసుకున్నాడు? కుటుంబ ఖర్చుల నిమిత్తం, కుటుంబ పోషణ నిమిత్తం, ఒక పిల్లల్ని చదివించడానికి, వాళ్ళని అభివృద్ధి చేయడానికి తీసుకున్నాడు అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు కట్టాలి. లేదు బిజినెస్ పరంగా తీసుకున్నాడు, ఏదో బిజినెస్ ఎక్కడ బయట చేస్తున్నాడు, ఇన్వెస్ట్మెంట్ అంతా అక్కడ పెట్టాడు, బిజినెస్ పరంగా ఉన్నప్పుడు అప్పుడు కష్టం అవుతుంది. కాబట్టి ఏంటంటే ఇది రుజువు చేయాల్సిన బాధ్యత మన మీదే ఉంటుంది. ఇప్పుడు ఇలాగ ఐపీలో కూడా మేము చూస్తుంటాం కదా, చాలా మంది ఐపీ పెట్టిన సందర్భాలు ఇలా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు అంతేందుకు మేము ఒక కేసు చేసాం ఈ మధ్యకాలంలో. ఒకళ్ళకి అడ్వాన్స్ ఇచ్చాడు ఒక ఆయన, ఒకళ్ళకి ఇల్లు కొందామని అడ్వాన్స్ సంథింగ్ XYZ అమౌంట్ ఇచ్చాడు. ఇస్తే అతను మన కరోనా టైంలో చనిపోయినప్పుడు ఆ చనిపోయిన వ్యక్తి చనిపోయిన తర్వాత కానీ ప్రాపర్టీ అలాగే ఉంది. సో అతను ఇచ్చాడు కాబట్టి వాళ్ళ వారసులు మీకు ఇవ్వడానికి లేదు అది అంటే కుదరదు. ఎందుకంటే ఆయన అమ్మాడు, ఆల్రెడీ తండ్రి అమ్మాడు కదా. సో వాళ్ళు కంపల్సరీ చేయాల్సింది బాధ్యత అనేది ఉంటుందండి. అప్పులు కూడా పంచుకోవాల్సి వస్తుంది. ఓకే, ఒకవేళ సార్ ఇప్పుడు ఇతనికి వారసులు లేరు, అమ్మ నాన్న లేరు, అలాంటి పర్సన్ కి మనం షూరిటీ పెట్టామనుకో ఆయన చనిపోవచ్చు, అసలు ఆస్తులు ఎలాంటి ఆస్తులు లేవు. సో ఇంకా అప్పుడు ఈ షూరిటీ సంతకం పెట్టిన పర్సన్ పరిస్థితి ఏంటి? అని కట్టుకోవడమే. ఇప్పుడు అతనికి ఆస్తులు లేవు, పాస్తులు లేవు, వారసులు లేరు, ఏమి లేవు, ఒక సామాన్య ఏం లేదు, చెప్పండి ఆర్ఫన్ లాంటి ఆయన అలాంటి ఈయన ఏదో షూరిటీ పెట్టాడు, ఆయన చనిపోయాడు పొరపాటు. ఒకవేళ ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి ఆయనకి ఇంక్రిమెంట్స్ అవి వస్తే ఈయన క్లెయిమ్ చేసుకోవచ్చు. అలాగే ప్రైవేట్ పర్సన్ అనుకోండి, ఏం లేదు బొక్క పకీర్ అనుకోండి, ఏం చేస్తాం అంటే షూరిటీ పెట్టిన పర్సన్ అతను ఇబ్బంది పడాల్సిందే. అందుకే షూరిటీ పెట్టేప్పుడు జాగ్రత్తగా ఉండాలండి. అసలు ఏమున్నాయి ఏంటి అని చూసుకోవాలి. జీవితంలో చాలా కష్టాలు పడతామండి. సరైన అవగాహన, న్యాయపరమైన అవగాహన లేకపోతే ఇరుక్కుపోతారు. ఓకే సార్, అంట లీగల్ గా ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఎటువంటి కేసెస్ ఉన్నా సాయికృష్ణ ఆజాద్ గారికి కాల్ చేయండి. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేసి సార్తో మాట్లాడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చి మేము అడిగిన క్వశ్చన్స్ కి చాలా ఓపికగా సమాధానం చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని